18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒళ్ళిచ్చినట్టుగా ఉంది. ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతానే మాట మల్లవరన్న మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం. బయటకు ఏ విధంగా పడాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దానికి తోడుగా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నా అనుభవం దృష్టిలో పెట్టుకుని నన్ను సలహాదారుగా నియమించినారు. ఢిల్లీ నుంచి పోలీసు వస్తుంది, ఇక్కడున్న వ్యక్తులను తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కంగనా రౌత్ ఏ విధంగా మాట్లాడింది దాని మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసినా పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది పాయింట్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికిమానున్న 4 కోసేస్తాం మళ్ళీ వస్తారంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్ట్. ఇదంతా కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా, బీఆర్ఎస్ పంచాయతీ కదా. ఎలక్షన్లు వస్తున్నాయంటే మొత్తం 1 లక్ష రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసాడు 4.5 సంవత్సరాల కాలయమల. ఈ రోజు ఒకటే దఫా చేయాలని ఆలోచన చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తే దానిపైన రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తాం. మా ఫౌండేషన్ డే ఉంది. సెప్టెంబర్ 15న మేము మెంబర్షిప్ లాంచ్ చేస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున. నేషనల్ వైడ్ క్యాంపెయినింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మిస్ అల్కా లాంబాజీ. హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు కేసుడు. ఎందుకంటే ఒకటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీట్ ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక పిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువ వస్తున్నాయి, ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకే ఇస్తాం అని ఆ బీహార్ కు వాళ్ళకే ఇస్తున్నారు పైసలు, ఉత్తరప్రదేశ్ కు బీహార్ కు ఇస్తున్నారు. ఇయంగా 75 ఏళ్ళే వాళ్ళు ఎంతకు పైకి రారు, మనకి పిల్లల దగ్గరికి బిడ్డలకు ఏదైతే డబ్బు జమ అవుతా ఉన్నదో 227 రూపాయలు క్వింటాలకు, టన్నుకు 2070 రూపాయలు, టన్నుకు 2230 రూపాయలు. ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోతున్నది? 1 లక్ష కోట్లు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 1 లక్ష కోట్లు, 100 కంపెనీలు 6 నెలల్లో. లైఫ్ లో మళ్ళీ అడుగు పెట్టను రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా. ఒకడు రాడే. ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది దానికి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది. కాంట్రాక్ట్ ఏ విధంగా కొనసాగిస్తున్నారు తెలుసా? 6 నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్టు భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఇలా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. जम्मू कश्मीर के अनछुए हिस्सों को भी रेल से जोड़ रहे हैं. जिला रामबन, डोडा, किश्तवाड़ और कश्मीर घाटी के लोग भी सीधे दिल्ली तक रेल से पहुंच सके. हम आपका ये सपना पूरा करके रहेंगे.